హలో నమస్తే. నేను డాక్టర్ గ్రీష్మ. ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం అసలు అంటే మనకి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే ఏంటి? సో, అది ఎవరిలో చేయించుకోవాలి? ఇప్పుడు మనకి కమ్యూనిటీలో కొన్ని రేర్ డిసీజెస్ అనేవి ఉంటాయన్నమాట. అంటే తరతరాల నుంచి ఫ్యామిలీలో వచ్చే జెనెటిక్ డిసీజెస్. సో, వాటిని ప్రివెంట్ చేయడంలో దీనికి అసలు రోల్ ఎలాంటిది? ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకేంటి అంటే, కొంతమంది ఫ్యామిలీస్‌లో కొన్ని జెనెటిక్ డిసీజెస్ వస్తూ ఉంటాయన్నమాట. అంటే అది కొంచెం తెలసీమియా కావచ్చు, సికిల్ సెల్ ఎనీమియా కావచ్చు, మనకి మస్కులర్ డిస్ట్రోఫీస్ కావచ్చు, సో సిస్టిక్ ఫైబ్రోసిస్ ఇట్లా రకరకాలనేవి మనం కొన్ని వింటూ ఉంటామన్నమాట. ఈ డిసీజెస్ వచ్చినప్పుడు ఏంటి అంటే, బేబీ అనేది మనకి ఎక్కువ కాలం అంటే సరిగ్గా ఉండదనమాట. సో ఎప్పుడు గూడా హాస్పిటల్ పాలవుతూ ఉండాలి బేబీ. ఇంకా ప్రోగ్నోసిస్ అనేది గూడా పూర్ ఉంటుందనమాట. ఎక్కువ కాలం బతకదు. సో ఇట్లా అంటే డిసీజ్‌తో మనకి బేబీస్ అనేది పుడితే తల్లిదండ్రులనేది చాలా సఫర్ అవుతూ ఉంటారనమాట. సో మనకి ఇట్లా ఇన్‌హెరిటెడ్ డిసీజెస్, జెనెటిక్ డిసీజెస్ అనేది ఉన్నప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే, మనకి ఐవీఎఫ్ అనేది చేసుకొని, మనకి పుట్టబోయే బిడ్డలో ఆ డిసీజ్ అనేది లేకుండా, సో అంటే మంచి ఎంబ్రియో అనమాట. ఎటువంటి డిసీజ్ లేని ఎంబ్రియోని మనం అంటే చూస్ చేసుకొని, మనం తీసుకొని మన గర్భాశయంలో పెట్టుకోవచ్చనమాట. దీనివల్ల గూడా మనకి ఫ్యూచర్‌లో ఎటువంటి డిసీజ్ అనేది రాకుండా, సో అంటే మనకి ఆ తరతరాల నుంచి వచ్చే డిసీజెస్‌ని బ్రేక్ అనేది చేయొచ్చనమాట. సో మనకేంటి అంటే ఈ పద్ధతిని అంటే ఆల్రెడీ మనకి ఫస్ట్ బేబీ కొన్ని డిసీజెస్‌తో ఎఫెక్ట్ అయినా, లేదు మదర్, ఫాదర్ ఏంటి అంటే ఆ డిసీజెస్ అనేవి ఉండవు గానీ, కొంచెం క్యారియర్స్ ఆఫ్ డిసీజెస్ అనేవి అంటే ఆ డిసీజ్‌ని క్యారీ చేసే ఒక జెనెటిక్ మెటీరియల్ ఉంటుందన్నమాట. అంటే కొంతమంది మనకి కన్సాంగ్వినస్ మ్యారేజెస్ అన్నమాట. అంటే మేనరికం పెళ్ళిళ్ళు, అంటే దగ్గర రిలేటివ్స్‌లో మ్యారేజెస్ ఇట్లా చేసుకున్న వాళ్ళల్లో గూడా అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉండే కొన్ని డిసీజెస్ అంటే కొన్ని రేర్ డిసీజెస్ అనేవి గూడా అవి డామినెంట్ అయిపోయి మనకి పుట్టబోయే బిడ్డలో ఎక్స్‌ప్రెస్ అవ్వొచ్చనమాట. సో ఇట్లాంటివన్నీ మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఏం జేయొచ్చు అంటే ఐవీఎఫ్ చేయించుకొని మనకు ఆ పీజీటీఎం అన్నమాట. అంటే మోనోజెనిక్ టెస్టింగ్ అట్లా జీన్స్‌లో ఏదైతే ప్రాబ్లమ్ ఉందో ఆ ఒక్క జీన్ అనేది చెక్ చేసుకొని, ఆ జీన్ అనేది అంటే ఆ డిసీజ్డ్ జీన్ అనేది ఏమీ లేని ఎంబ్రియోని మనం ఇట్లా అంటే యుట్రస్‌లో పెట్టుకొని మనం హెల్తీ బేబీకి జన్మనివ్వొచ్చనమాట. సో ఇట్లా దీని అంటే మనకి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఒక వరం లాంటిదనమాట. ఇట్లా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి. అట్లా కాకుండా ఇంకో రకమైన ప్రాబ్లమ్ ఏం చూడొచ్చు అంటే, మనకి కొంతమంది కపుల్స్‌లో ఊరికే అబార్షన్స్ అనేవి అవుతూ ఉంటాయన్నమాట. కొంతమందిలో 2 అబార్షన్స్, కొంతమందిలో 4, 5 అట్లా రిపీటెడ్ అబార్షన్స్ అనేవి అవుతూ ఉంటాయన్నమాట. దీనివల్ల ఏంటి వాళ్ళకి అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటే ఫోబియా అన్నమాట. సో దానివల్ల వాళ్ళ అంటే కలిసుండే సెక్స్ లైఫ్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయన్నమాట. అంటే ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ ఇట్లాంటివి చూడాల్సొస్తుందేమో అని. సో ఇట్లాంటి వాటిల్లో అంటే మనకి ఫస్ట్ 3 మంత్స్ అప్పుడు మనకెప్పుడైతే ఊరికే అబార్షన్స్ అవుతుందో, దానికి రీజన్ మనకి క్రోమోజోమ్ అన్నమాట. అంటే బేబీ క్రోమోజోమ్ అనేది సరిగ్గా లేకున్నా గూడా మనకేంటి అంటే ఇట్లా అవుతూ ఉండొచ్చన్నమాట. సో ఇట్లా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఏం జేస్తాము మనము అంటే, వాళ్ళది పుట్టబోయే బేబీని టెస్ట్ అనేది చేసుకొని హెల్తీ బేబీని పెట్టుకోవచ్చన్నమాట. దీనికేంటి అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఎన్యూప్లాయిడీ అన్నమాట. అంటే ఇట్లా పుట్టబోయే బేబీలో డౌన్ సిండ్రోమ్ ఏమన్నా ఉందా? ఇట్లా అంటే ట్రైజోమీస్, మోనోసోమీస్ ఇట్లా ఏమన్నా ఉన్నాయా రూల్ ఔట్ చేసుకొని మనం హెల్తీ బేబీని పెట్టుకోవచ్చనమాట. అట్లాగే మనకి కొంతమంది కపుల్స్‌లో గూడా కొన్ని చిన్న చిన్న జీన్స్ డిలీషన్స్, డూప్లికేషన్స్ ఇట్లా ఉంటాయన్నమాట. అట్లా ఉంటే ఆ స్పెసిఫిక్ జీన్ అంటే స్ట్రక్చరల్ రీఅరేంజ్‌మెంట్ అన్నమాట. ఇట్లా గూడా మనం చెక్ చేసుకొని మనకి హెల్తీ ఉన్న బేబీని పెట్టుకోవచ్చనమాట. సో మనకిట్లా ఈ ప్రాసెస్‌ని ఉపయోగించుకోవడం వల్ల ఏంటి అంటే కపుల్ అనేది మెయిన్‌గా స్ట్రెస్ ఫ్రీ అయితారు. ఒక హెల్తీ బేబీకి జన్మనివ్వొచ్చనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంటే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్‌లో గూడా ఆ డిసీజ్ లైన్ అనేది లేకుండా చూసుకోవచ్చనమాట. సో అంటే మనకి ఈ ప్రాసెస్ వల్ల ఏంటి అంటే మనం అంటే హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది మనం 100% ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళొచ్చనమాట. థాంక్ యూ.